మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది ఇలా సపోర్ట్ చేయడం వల్ల? వైసీపీ నుంచి నేను మీకు చెప్పా కదా, నాకు కింద పోలీస్ ఫోన్ చేసి రమ్మంటే నా దగ్గర డబ్బులు లేవరా అది ఒట్టిగా చెప్పుకుంటుంటారు. ఏంది గుంటుకుని నా 3 అకౌంట్లు ఉన్నాయి నాకు, SBI, కోటక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. పైసలు లేనప్పుడు అకౌంట్లు ఎందుకు అన్ని? ఏ అకౌంట్ లో వేయాలి? పేటిఎం లో చూసుకుంటారు. సరే మా ఇంటికి వెళ్తారు, మా ఇంట్లో నాకు ఎంట్రీ లేదు. ఎందుకు ఇట్లా చేస్తే మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందన్నా? వీడియోలు వద్దని చెప్పేసి మా డాడీ ఫుల్ గా చెప్పి, మీడియా ఇదద్దు, పర్సనల్ గా జాబ్ చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పేశాడు. మనకేమో ఆగదు. జనాల్లో ఈ చూస్తుంటే ఎక్కడ ఏదైనా సమస్య రోడ్డు మీద వెళ్తున్నాం కానీ ఏదైనా జరుగుతుంటే ఖచ్చితంగా నేను ఆగుతా. ఆగి అది సాల్వ్ చేయగలిగిందని చూస్తాము, చెప్పగలిగిన చెప్తాం, లేదంటే దాని వీడియో చేసి ఏదైనా చేయటమా, ఏదైనా చెప్పడమా చేస్తాం. ఓకేనా? సో అది మనకు అసలు ఆగదు. ఓకేనా? ఇంకా అది మా డాడీకి నచ్చలేదు. అట్లా ఏదో నా రూమ్కి వస్తారు, రండి ఎక్కడ ఏ ఉన్నా తీసుకోండి సార్, నా పేరు మీద EMI నాకు చెప్పుకుని సిగ్గు, EMIలు కట్టాక కూడా డబ్బులు సరిపోవు నెలకి. మళ్ళీ ఎందుకు ఇది ఏం లేకుండా కూడా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇదే పైన కూర్చోవడం ఎందుకు? ఏం చేస్తాం చెప్పండి, మనం మీడియా నమ్ముకొని వచ్చాము. ఇక్కడికన్నా వెళ్తే నువ్వు తిడతా చెయ్యి నీకు ఇస్తామంటున్నారు. వైసీపీ వాళ్ళు 90లో 10 ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొంచెం న్యూట్రల్ ఉన్నట్టు చెప్తాం, ప్రాక్టికల్ డేటాతో మాట్లాడతారు. నాకు అసలు అంతకుముందు కాగ్ రిపోర్ట్ అంటే తెలియదు, నీతి ఇవి రిపోర్ట్లు అంటే తెలియదు, లేకపోతే GSTP అంటే తెలియదు, GDP అంటే తెలియదు. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లు అంటే ఇప్పుడు అంటే వీళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏంటి లెక్కలు ఏంటి, అసలు స్టేట్ లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, స్టేట్ కి వచ్చే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇవన్నీ కూడా లెక్కలతో ఉంటాయి. ఓకేనా? వాళ్ళేమో కనీసం వైసీపీ మీరు చెప్తున్నారు కదా, పేటిఎం ఇంకోటి కూడా అంటారు, వాళ్ళు కనీసం వైసీపీ ఛానల్స్ 10 ఛానల్స్ సాలరీలు ఇచ్చే రేంజ్ లో కూడా వాళ్ళు ఉండరు. ఇంకేం చేయలేము, ఇండివిజువల్ గా ఎదగాలి. ఇండివిజువల్ గా దిగితేనే మనకి ఏదన్నా ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో ఒకరు పిలిచి కూర్చోబెట్టి నలుగురికి. అంటే ఇది ప్రశ్నించాలని ఎందుకు అనిపించింది? అంటే ఇది తప్పు చేయాలని పొలిటికల్ గానే ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే చూడాలంటే చాలా ఉన్నాయి, ఫన్నీగా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయి కదా, మీరు పొలిటికల్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటిది? రీల్స్ చేయడం అంటే పొలిటికల్ గా విధంగానే రావాలి అని ప్రశ్నించాలని. నేను రామాయణ మహాభారతంగా బాగా స్ట్రిక్ట్ అయి ఉంటా. ఓకేనా? బాగా కనెక్ట్ అయి ఉంటా. తప్పు చేస్తున్న వాడికి ఏ బాధ లేదు. ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కూడా ఉంటాయి, అట్లా ఓకేనా, మంచి వాళ్ళు మనకెందుకు అనుకుంటే అధర్మ పరులు రాజ్యాలు వెళ్తారు అని చెప్పేసి. అది ఓకేనా? సో మనకెందుకు అనుకుంటే, సార్ నేను జగన్మోహన్ రెడ్డి లాంటి ఒకడు వచ్చిన తర్వాత పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ లో నా పిల్లల్ని నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్ చదివించలేదు, నీకు గవర్నమెంట్ స్కూల్లో IB ఎడ్యుకేషన్ తీసుకొస్తా అన్నాడు. అసలు IB అంటే కూడా ఎందుకు కూడా తెలియదు, ఆ మాట చెప్పింది నాకు. అసలు IB అంటే ఏందో కూడా తెలియదు, ఆ మాట ఇంటర్నేషనల్ బ్యారాక్యులేట్ అని చెప్పేసి పిల్లలకి ఎగ్జామ్స్ ఉంది, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఇంప్లిమెంట్ చేస్తాను. అదే నేను నా పిల్లడికి నేను ఇవ్వాలంటే కనీసం 3 లక్షలు 4 లక్షలు నేను LKG వాడికి కట్టాలి. LKG వాడికి జగన్మోహన్ రెడ్డి గారు 2025 to 26 ఫస్ట్ బ్యాచ్ నేను రన్ చేస్తానని చెప్పాడు. ఫస్ట్ క్లాస్ కి నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. 26 to 27 సెకండ్ క్లాస్ సేమ్, ఫస్ట్ క్లాస్ లో ఎవడైతే జాయిన్ అయ్యాడో వాడు సెకండ్ క్లాస్ కి వస్తాడు. 27 to 28 థర్డ్ క్లాస్, అట్లా 10th క్లాస్ వరకు ఇట్లా వెళ్ళిపోతాడు. ఓకేనా? అంత మంచి ఎడ్యుకేషన్ నా పిల్లల్ని నేను చదివించని నేను కట్టలేను. సో రాక ఒకటి వచ్చి నీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మెడికల్ కాలేజీలు కట్టి, లేకపోతే హాస్పిటల్స్, ఓకేనా, మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్లో 54 గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టారు, లొకేషన్స్ తో సహా నేను నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఓకేనా? అవి 54 గవర్నమెంట్ హాస్పిటల్స్. అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఆ డాక్టర్స్ అన్నిటికీ కూడా మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి కట్టారు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి కట్టారు. ఓకేనా? ఇవన్నీ కూడా ఉన్న ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years జరిగినాయి. సో అలాంటి ప్రజలకి మంచి జరగాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు బాగుంటే మనం కూడా బాగుంటాం. ఆ ఇదిలోనే ఎంచుకోవడం జరిగింది. ఓకే. లిక్కర్ స్కామ్ కూడా ఉంది కదా జగన్ గారి మీద, దాని మీద ఏమంటారు మళ్ళీ మీరు? లిక్కర్ స్కామ్ నేను అడిగాను, గ్రౌండ్ లోకి వెళ్ళాను, పబ్లిక్ బైట్స్ తీసుకున్నాను. ఆ జనాల్లో బాబాయ్ ఏంటి, నిన్న కూడా పోస్ట్ చేస్తాను, నారా లోకేష్ గారు వీడియో పోస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి అది అని చెప్పేసి ఎవరితో పబ్లిక్ బైట్ తీసుకుని నేను కూడా తీసుకున్నాను చూడు. ఓకేనా? అప్పుడే బాగుంది కొంచెం, ఇప్పుడే పిచ్చి మందు అని చెప్పేసి మైండ్ లో పోతున్నాయి అని చెప్పేసి జనాలు చూస్తున్నారు. ఛాలెంజ్ ఏ నియోజకవర్గానికి అలానే అప్పుడు వైన్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు వైన్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎవరి దాంట్లో స్కామ్ జరిగిందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు 24 hours నడుస్తా ఉన్నాయి. 24 hours ఈ లిక్కర్ స్కామ్ అంటున్నారు కదా, ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమైనా బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చాడా, లేకపోతే ఇంకేదైనా చేసాడా నిరూపించమని. ఈ ఆరోపణలు వద్దు సార్, మీరు 14 జగన్మోహన్ రెడ్డి చేశాడు. గవర్నమెంట్ లో ఉంది మీరేగా, 2 సంవత్సరాలు అయింది.
2 సంవత్సరాలు అయింది, ఏం చేస్తున్నారు? సెంటర్ లో ఉంది మీరే, కింద ఉంది మీరే. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో అండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఉంది కదా ఇప్పుడు లడ్డు గురించి సిట్ నివేదిక, దానికి కూడా హాజరు కావాలి కదా. సిట్ నివేదిక ఏముంది? సుప్రీంకోర్టు లడ్డు ఇష్యూ, తిరుపతి లడ్డు ఇష్యూ. ఎవరు హాజరు కావాలి? ఎవరు కావాలి? మీరు అంటున్నారు సిట్ నివేదిక, అందులో వైసీపీ వాళ్ళ పేరు ఒక్కడి పేరు పెట్టారని చూపింది. ఈ సిట్ నివేదికకు సంబంధించి ఈ సిట్ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్ లో, సిబిఐ ఎంక్వైరీ చేసిన సిట్ లో వైసీపీ వాళ్ళ పేరు ఒక్కళ్ళ పేరైనా వైసీపీ పేరు పెట్టారా చూపించమని చెప్పండి. వాళ్ళే పెట్టలేదు. అక్కడ దాకా వదకూడదు సార్. వీళ్ళు పంపించిన ఎన్డీటీవీ వీళ్ళు పంపించారు, వీళ్ళది నెయ్యి శాంపుల్ అని చెప్పేసి పంపించారు. అది ఎవరికి చెప్పాలా? వాళ్ళు ఏ నెయ్యి పంపించారో ఎవరికి తెలియదు. వాడే సస్పెక్టెడ్ అని చెప్పేసి చెప్పాడు. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదని చెప్పాడు. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదని వాడే ఇచ్చినప్పుడు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా ఇందులో జంతువుల కొవ్వు అయితే లేదు. నెక్స్ట్ ఇదేంటి, ఇది రసాయనాల ద్వారా కూడిన నెయ్యి అని చెప్పేసి చెప్పారు. రసాయనాల ద్వారా కూడిన నెయ్యి అంటే అసలు ఆడికి పర్మిషన్ ఇచ్చిన దుర్మార్గుడు ఎవడు? 2018 లో వాడు పార్టిసిపేట్ చేశాడు, రిజెక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2019 ఫిబ్రవరిలో నీకు వాడికి 86,000 కేజీలకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు. ఓకేనా? దాని తర్వాత వాడి పర్ఫార్మెన్స్ నచ్చంటే ఇంకో 12,000 కూడా ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పి. మరి నువ్వు కలపలేదా? వాడికి ఇచ్చిన కాంట్రాక్ట్, వాడి కాంట్రాక్ట్ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాడి కాంట్రాక్ట్ రద్దు చేస్తే వాడు మళ్ళీ ఏం చేశాడంటే ఈ వైష్ణవి డైరీ ఏఆర్ అసలు ఫస్ట్ హైలైట్ ఏంటంటే అసలు ఏఆర్ అనే ట్యాంకర్ల మీద 4 ట్యాంకర్లు, ఆ ట్యాంకర్లు వచ్చిన దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి పంపించారు. వాడేం చేశాడు? ఏఆర్ మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళి ఈ ట్యాంకర్లు ఉంటాయి కదా, ఆ ట్యాంకర్ల మీద స్టిక్కర్లు మార్చి మళ్ళీ పంపించాడు తిరుపతికి. పంపించిన తర్వాత ఆ ట్యాంకర్లు మళ్ళీ వాడారు వీళ్ళు. అర్థమైందా? ఏదైతే జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి నెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు కదా, అదే నెయ్యి ట్యాంకర్లు వీళ్ళు వాడారు. వీళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏఆర్ అనే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క నెయ్యి చుక్క కూడా పంపిణీ చేయలేదు. ఈ బోలే బాబా అన్నవాడు వీళ్ళకి అప్రోచ్ అయ్యి, ఓకేనా నేను మీకు ఇంకా తక్కువకి ఇస్తాను నెయ్యి అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాడు ఇండైరెక్ట్ గా రావడానికి ప్లానింగ్ చేసుకుని వాడిచ్చాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పేసి నేను ఎక్కడ మాట్లాడట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చోమని నేనేమన్నా ఆయన కలుపుకుంటాడని చెప్పేసి నేను అంటలేదు. అప్పుడు టీటీడీ బోర్డు అంటాడు. సరే, అప్పుడు టీటీడీ బోర్డు అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి మంత్రిగా ఉన్న పార్థసారథి అప్పుడు టీటీడీలో కొనుగోలులో కూడా మెంబర్, టీటీడీ బోర్డు మెంబర్, కొనుగోలులో కూడా మెంబర్. నెల్లూరుకి సంబంధించిన ప్రసన్నారెడ్డి లక్ష్మి ఆవిడ ఎమ్మెల్యే, ఆవిడ కూడా టీటీడీ బోర్డు మెంబర్. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు వాళ్ళిద్దరు. టీడీపీలో ఉన్నారు వాళ్ళిద్దరి మీద కూడా కేసేయాలి నువ్వు. మరి వాళ్ళిద్దరిని ఎందుకు అడగట్లా? అంటే ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఏం తప్పు లేకుంటే లడ్డు ఇష్యూ ఎందుకు తీశారు? లడ్డు ఇష్యూ నేను కూడా అప్పుడే అనుకున్నాను, ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలుసు కానీ మళ్ళీ ఇంత దిగజారిపోతాడా అని చెప్పేసి అనుకున్నాం. అసలు అది తిరుపతి లడ్డు అనేది చాలా పవర్ఫుల్ ఇష్యూ. నువ్వు వాడితే ఎలక్షన్స్ ముందు వాడాలా 2029. ఇప్పుడే కదా గెలిచింది, అప్పుడే ఎందుకు వాడాడు అని చెప్పి మేము కూడా ఆలోచిస్తే వీళ్ళ ఇచ్చిన మేనిఫెస్టో, ఓకేనా, వీళ్ళు ఇచ్చిన పథకాలు కానీ అన్ని అమలు కానీ అసలు ఒక్కటి కూడా చేసే ప్రసక్తి లేనిది. సో మనం ఇచ్చిన హామీలు కానీ ఇవేం నెరవేర్చలేము అబ్బాయి. అండ్ ఒకటి ప్యారలర్ గా ఒక టాపిక్ తీసుకొస్తా ఉంటే ఈ 5 ఏళ్ళు అది కొట్టుకుంటూ వస్తుంది అని చెప్పేసి తిరుపతి లడ్డు అని ఒక అంశాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అనేవాడికి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ భయం, భక్తి, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక్కటి కూడా లేదు ఆయనకి. అందుకని లేదు కాబట్టి ఎన్డీటీబీ ల్యాబ్ సస్పెక్టెడ్ అయి ఉండొచ్చు అన్న తర్వాత నువ్వు నిరూపించుకొని అలాంటి మ్యాటర్స్ ఏం చేయాలి? ఫస్ట్ నిజంగా నీకు దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఓకేనా, నువ్వు మొత్తం చెక్ చేయించుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసారు, పక్క ఆధారాలు పెట్టుకొని అప్పుడు తీసుకెళ్లి లోపల వేస్తే ఆ ఇది ఎలా ఉంటది? నీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా నీ దగ్గర వచ్చి బయటకు వచ్చి మాట్లాడేస్తాడు. అర్థమవుతుందా? అక్కడే చంద్రబాబు నాయుడు గురించి అర్థం చేసుకోవాల్సింది. సో ఏమి మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము, మనం ఇచ్చిన పథకాలు ఇవ్వలేము, 20 లక్షల ఉద్యోగాలు అన్నాం ఇవ్వలేము, మహిళలకి నెలకు 1,500 అన్నాం ఇవ్వలేము, ఓకేనా. నెక్స్ట్ ఒక మహిళలకి 50,000 సంపాదించిన మార్గం చూపిస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు. ఫస్ట్ 2 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు అయ్యి ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి యూత్ అందరూ కూడా ఎవరిని కూడా మనం అడగొద్దు. ఒక ట్రాప్ లోకి నెట్టేయాలి, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఒక ట్రాప్ లోకి నెట్టాలి. జగన్మోహన్ రెడ్డి బేసికల్లీ అదే జగన్మోహన్ రెడ్డి అనే ఒక హిందూ అయి ఉంటే ఇంత మ్యాటర్ క్రియేట్ అయి ఉండేది కాదు. ఆయన
క్రిస్టియన్ సీఎం అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తే ప్రజలు నమ్ముతారు అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇది సంగతి.